Just a minute. Good morning, all of you. Good 1 minute. morning. So, Prasad sir, you can start your Zoom now. Over to you, sir. గుడ్ మార్నింగ్ అందరికీ జూమ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. ఈరోజు చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. ప్రతిరోజు జూమ్కి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ నాకు కొత్త వాళ్ళగానే ఉన్నారు. ఎందుకంటే ఓకే సార్, నా పేరు ప్రసాదు, మాది వింజమూరు. ప్రతిరోజు చెప్పిందే చెప్తున్నామని కాకుండా ఎవరో ఒక్కరైనా సరే ఇందులోకి వచ్చినప్పుడు పేరు కూడా చెప్పలేదని చెప్పుకోకుండా నేను ఈ విస్టేజ్కి పరిచయం కాకముందు ఆటో నడుపుకుంటూ ఉండేవాడిని. ఆటో ద్వారాగానే నా స్టడీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. డిగ్రీ నుంచి టీటీసీ చేశాను. టీచర్ ట్రైనింగ్ అయింది, అక్కడ స్టాప్. ఆల్రెడీ రాత్రి చెప్పుకున్నట్లు అదేవిధంగా నాకు పరిచయం చేసినటువంటి వింజమూరులో శాసగిరావు హాస్పిటల్లో ఓపీ సెక్షన్ రాస్తున్నటువంటి నారాయణమ్మ మేడం గారు ఈ యొక్క అద్భుతమైన అవకాశము నాకు ఈ కల్పించడం చాలా నేను 3 తరాల వరకు కూడా మేడం గారికి నేను రుణపడి ఉంటాను. చాలా ధన్యవాదాలు మేడం, నాకు ఇలాంటి గొప్ప అవకాశము మాకు తెలియపరిచినందుకు. ఎందుకంటే మేడం చాలా మందికి చెప్పిందంట, మరి నేను ఎన్నో వాడినో తెలియదు కానీ మేడం స్టార్టింగ్లోనే నాకు డైరెక్ట్గా నాకు చెప్పలేదు. 1 మంత్ నెల కిందట మేడంకి తెలిసి అందరికీ చెప్తూ 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 ఉంది. వినడానికి మాత్రమే ఎవరూ ఇష్టపడలేదు. వినడానికి ఇష్టపడలేదు కాబట్టి ఒక్కసారి ఇలాంటిది నేను చెప్పా ఒకసారి మేడంకి. అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు నాకు ఇలాంటిది ఏదన్నా డబ్బులు కట్టకుండా, మోసం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా ఒక ప్రొడక్ట్ బేసిక్ అటువంటి ఒక కంపెనీ ఏదైనా ఉంటే నీ పరిధిలోకి వస్తే నాకు చెప్పు. నేను ఆటో తోలుకుంటూ ఉన్నాను, అందులో బిజినెస్ చేయటం అంటే నాకు చాలా ఇష్టము అని మేడం గారికి చెప్పినప్పుడు ఆ మాటలు నెల రోజుల తర్వాత అందరిని అడిగిందే కానీ నేను ఫస్ట్ గుర్తుకు రాలేదు. తర్వాత ఇది మళ్ళీ ప్రసాద్ అడిగాడు కదా తనకి చెప్పాలని నెల రోజుల తర్వాత ఒక 35 రోజు 36 రోజు నాకు తెలియపరిచినప్పుడు మేడం డైరెక్ట్గా కాకుండా మేడంకి మన రఘు సారు చెప్పాడంటే ఈ కాన్సెప్ట్ అక్కడ డ్యూటీ చేసుకుంటూ సెలవు లేదు కాబట్టి మేడంకి రఘు సార్కి అప్పచెప్తే రఘు సార్ నాకు ఫోన్ చేశాడు. మంచి బిజినెస్ ఉంది సార్, ఒక్కసారి ప్లాన్ వినండి అని. విన్నాను. ప్రొడక్ట్లు కూడా కొన్ని సారే ఇచ్చాడు. కొన్ని డెమో కిట్ స్టార్టింగ్ దశలో డెమో కిట్ అనేది లేకపోతే కొన్ని ప్రొడక్ట్లు కూడా నాకు డెమో చేయడానికి సారే ఇచ్చాడు. అలా నా ప్రస్థానం ఈ వెస్టేజ్లో 16 నెలలు గడిచి 17 నెలలు కూడా రన్నింగ్లో ఉంది. ఇప్పుడు చాలామంది వింజమూరులో ఇందులో ఈరోజు ఇందాక సారు చెప్పారు, మన రమణారెడ్డి సార్ అని ధనలక్ష్మి డ్రెస్సెస్ ఆ సార్ కూడా నన్ను, సార్ మీరు బాగా కష్టపడుతున్నారు, ఖచ్చితంగా మీరు సాధిస్తారు, ఎవరికి ఎవరు సంబంధం లేనటువంటి బిజినెస్లో కూడా మనకి రోజు అబ్జర్వ్ చేస్తున్నటువంటి సార్
అటు పోతున్నాం ఇటు పోతున్నాం వస్తున్నాం. కానీ కొంతమంది చెప్పలేరు నువ్వు సక్సెస్ అవుతావు అని, నోరు చెప్పడం కూడా లేదంటే ఒక బ్లెస్సింగ్ కూడా ఇవ్వలేరు. ఖచ్చితంగా నువ్వు సాధిస్తావని అంటే ఏం కాదు కదా. నీ ముఖంలో అంటే ఆ రోజు అక్కడే పోద్ది. మనం ఎంత ఊపు పెట్టుకున్నా అక్కడే వెళ్ళిపోతుంది. బిజినెస్ ఇందులో అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. జాయిన్ అవ్వడానికి సమయం పట్టినప్పుడు ఈ వెస్టీజ్లో మనం అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అర్థం చేసుకున్న తర్వాత మనం ఆగిపోకూడదు. ఆగిపోకుండా కంటిన్యూగా మనము ఇందులో మనం నడుస్తూ ఉండాలి, నిలబడుతూ ఉండాలి, వినబడుతూ ఉండాలి, మనకు కనబడుతూ ఉండాలి. ఈరోజు మనకు మన నెలంతా పనిచేశాను, నాకు ఏమీ రాలేదు అని చెప్పడం కన్నా నేను ఏమి నేర్చుకున్నాను, నాకేమి వచ్చింది, నేను నా పైన ఉన్నటువంటి అప్లైనర్స్ రోజు నేను టచ్లో ఉంటున్నానా, అప్లైనర్స్తో నేను మాట్లాడుతున్నానా అనే అది మాత్రం కంపల్సరీగా మనం ఎవరికి వాళ్ళు ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఎంతోమంది మనకి గురువుగారులు, మనకన్నా పెద్దలు ప్రతి ఒక్కరు మనకి జూమ్లో చెప్తూ వస్తున్నారు. ప్రత్యేకించి లీడర్షిప్ అన్నది పుట్టుతూ పుట్టంగానే మనకి ఎవరికి లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరికి రావు. ఏదో ఒక రంగాన్ని మనం ఎంచుకున్నప్పుడు మాత్రమే ఆ రంగంలో ఏ పనిలోనైనా సరే ఆ పనిలో నేను ఒక ఆ, నా పేరు ఉండాలి, దీంట్లో నేను వేరే వాళ్ళకి నేర్పించాలి, నేను నేర్చుకునేది కాకుండా నేను ఇతరులకి నేను నేర్పించేవాడినిగా నేను ఉండాలి అనేది ఒక లక్ష్యం, ఒక గోల్. ఎంతమందికి నేను నేర్పించాలి అనేది అది మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. ఎవరికి సామర్థ్యం వాళ్ళకి, సామర్థ్యం అందరికీ ఉంటుంది. సామర్థ్యం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. నేను చేయలేను అనేది కాదు, చేస్తారు కానీ కొంచెం సమయం పడుతుంది. సమయం తీసుకోవచ్చు, ఎంతైనా సమయం తీసుకోండి. లీడర్గా ఎదగాలన్నప్పుడు మనకి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఫస్ట్ ఇంటి నుంచే మనకి స్టార్ట్ అవుతాయి. ఇంట్లో మనం సర్ది చెప్పుకుంటే సమస్య ఉండదు. సర్ది చెప్పకుండా బయట మీటింగ్లో తెలుసుకున్నది వేరు, ఇంటికాడికి వచ్చి చెప్పడం వేరు. అక్కడ మోటివేషన్, మీటింగ్లో మోటివేషన్ మాత్రమే ఉంటుంది. మోటివేషన్ అంటే ఇప్పుడిప్పుడే నేను బయటికి వెళ్ళేసి 10 కాదు 20 మందికి చెప్పేస్తాను అనుకుంటాం. అది రాంగ్. ఎందుకంటే మోటివేషన్ విన్న తర్వాత విన్నది ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే ముందు మనం తెచ్చుకున్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో మనం వాడుకోవాలి. ముందు వాడుకొని నీకు నచ్చితే, నీ మైండ్కి నచ్చితే, నచ్చడానికి ఒక్కరోజే సరిపోనక్కర్లేదు. కొంతమంది 10 రోజులు పట్టొచ్చు, నెల పట్టొచ్చు, సంవత్సరం కూడా పట్టొచ్చు. అయినా కూడా మనం ఎవరికి చెప్పకుండా మనమే వాడుకొని అందులో ఉన్నటువంటి క్వాలిటీ మనం తెలుసుకొని బయట వాటికి ఇక్కడ మన వెస్టీజ్లో ఉన్న వాటికి క్వాలిటీని కంపేర్ చేద్దాం, కాస్ట్తో చూద్దాం. తర్వాత మనకి ఏం వస్తుంది ఇన్కమ్ పరంగా కూడా చూసుకుందాం. బయట సబ్బు కొంటున్నాం, మనకేమని ఇస్తున్నారా, లేదు. ఇక్కడ ఆరోగ్యం వస్తుంది, క్వాలిటీ ఉంది, క్వాలిటీతో పాటు కూడా కాస్ట్ కూడా ఉంటుంది. అదొక్కటి మర్చిపోతున్నారు చాలామంది. క్వాలిటీ, మనం బట్టలు కొట్టుకెళ్ళినా సరే ఫస్ట్ మనం అడిగేది ఏమడుగుతాం, ఎవరైనా సరే మంచి చూపిమంటాం.
ఆల్రెడీ మొత్తం చీకిపోయి నాకు చూపించండి, ₹1 తక్కువైనా పర్లేదు అడుగుతామా? అడగం. ఎందుకంటే ప్రతి ఒక్కరం మంచిది అని అడుగుతాం. మంచిది అన్నప్పుడు దానికి మంచిది చెడుకి చాలా తేడా ఉంది కాబట్టి కొంచెం క్వాలిటీ పెట్టినప్పుడు కాస్ట్ అంటే రేటు కూడా ఉంటుంది. సంవత్సరం ఉండే వస్తువు తీసుకున్న 3 నెలలకి పోతే నీకు ఎంత బాధగా ఉంటుందో, క్వాలిటీ క్వాలిటీయే, నాసిరకం నాసిరకమే. దాంతోపాటు మనకి ఇన్కమ్ కూడా వస్తుంది. ఇన్కమ్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్ కూడా మనకు వస్తుంది. అక్కడ మనం ఆలోచించాలి. మనం వాడకుండా ఎక్కువ మంది బయట వాళ్ళకి వాడిస్తున్నాం. అది పెద్ద పొరపాటు. అంటే ఇవన్నీ లీడర్షిప్ అనేది ఎందుకంటే ముందు మనం ఎలా ఉండాలనేది మనం ముందు ఒక చక్రం లాగా మనం ఒక పేపర్ మీదనో రాసుకోవాలి. నేను ఇది నేను ఎలా ఉన్నాను, నేను కనీసం నా ఇంట్లో వాళ్ళకైనా నేను నచ్చుతానా, అందరిని నేను మెప్పిస్తున్నానా, అందరికీ నా మాట తీరు నచ్చుతుందా? ఫస్ట్ మనము పెద్దలు చెప్పిన మాటే, ఇంట్లో గెలిచి రచ్చగలమని చెప్పారు పెద్దలు. ఫస్ట్ మనం ఇంట్లో వాళ్ళని మెప్పించుకొని చిన్నంగా ఫస్ట్ మనం చేయాల్సిన పని, బయట ఎక్కడికో పోయి మనం చేస్తున్నాం, బయట ఎక్కడికో పోయి ప్రయత్నం చేస్తున్నాం. బయట ప్రయత్నం చేసే బదులు ఫస్ట్ ఫస్ట్ నెంబర్ 1 ఇంట్లో వాళ్ళకి మాత్రమే ప్లాన్ చెప్పండి కూర్చొని. అటు హడావిడి సమయంలో కాదు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, లోపల ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఫస్ట్ మన ప్రాక్టీస్ ఇంట్లోనే మనం ప్రయోగం చేయాలి. ప్రయోగం చేసి మీరు దగ్గరే నేను ఏదైతే ఆల్రెడీ వాయా టెక్స్ట్ మెసేజ్ లాగా నేను ఆల్రెడీ పెట్టున్నాను, అందరికీ కూడా జూమ్ గ్రూప్లో పెట్టున్నాను. కిట్ మన బ్యాగులో డెమో కిట్స్ అనేది లేకపోతే ఏమీ చేయడం కుదరదు. 7-8 చెప్పాను. ఆ 7-8 ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళే బయట వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈరోజు హరికృష్ణ సార్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, మేము ఎక్కడో తిరుపతిలో ఉన్నాం. రేపు చిత్తూరులో జరగబోయే మీటింగ్ కోసమని మేము ఇక్కడికి ముందుగానే వచ్చాం. రేపు వస్తే కుదరదని. సార్ మరి మేము చెప్పలేదు, హరికృష్ణ సార్ మీరు వర్క్ చేయండి అని చెప్పలేదు. కానీ వాళ్ళ ఊర్లోనే ఎట్నే ఒక దేవాలయం దగ్గర అక్కడ నడి రోడ్డు మీదనే మంచి డెమో చేశాడు సారు. కనీసం 10-20 మందిని కొనకపోయినా పర్వాలేదు, కానీ డెమో ఇవ్వటం గొప్పతనం. ముందు డెమో అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, అంటే జనాలకు తెలియపరచాలి. ఆ విధానంగానే సార్ ఈరోజు చేసినటువంటి మొట్టమొదటిసారిగా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇది లీడర్షిప్ అంటే ఇలా ఉంటుంది. డ్రెస్ కోడ్ కరెక్ట్గా ఉంది, చక్కగా మాటలు ఉన్నాయి. కొంచెం మార్పు చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో సక్సెస్ అవుతాము. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్. మేడం ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మన ఇంట్లోనే మనం ముందు గెలుచుకుందాం. ఎందుకంటే సపోర్ట్ వచ్చేది ఇంట్లో నుంచే నీకు ఇవ్వాలి. సపోర్ట్ ఇస్తేనే నువ్వు పోమ్మా ఇంత బాగుంది కదా, మరి ఇంతమందికి చెప్పొచ్చు మనం అని ఇంట్లో కానీ మనకు ఒక సపోర్ట్ వస్తే, బయటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ అరుస్తుంది, మా ఆయన అరుస్తుంది, మా అత్తమ్మ అరుస్తుంది అని కంగారు పెట్టుకుంటా మనం పరుగులు తీస్తాం. అంటే కస్టమర్ దగ్గరికి పోయిన కానించి మన మైండ్ సెట్ అంతా ఎక్కడ ఉంటుంది? ఫోన్ మీద ఉంటుంది. ఫోన్ బరబరాన్న ఇంటికాడ వాళ్ళు ఫోన్ చేసినట్టు తీసేయి. అంటే ఏం మైండ్ సెట్ పెట్టుకొని మనం కస్టమర్ దగ్గర ఉంటున్నాము, కస్టమర్ ఖచ్చితంగా వినే సమయంలోనే మనం వెళ్ళిపోతున్నాం. అది లీడర్షిప్ క్వాలిటీలోకి రాదు. ఏదైనా సరే క్లారిటీ తీసుకొని ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఈ చిన్నవి అన్నమాట. సో అది పెద్ద పని కూడా కాదు.
చెయ్యాలనుకుంటే మన ఇంటికా నుంచే ఈ రోజు నుంచి అనుకో, లేదంటే రేపు నుంచి పెట్టుకుందాం. ప్రతి ఒక్కరం డెమో కిట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మొన్న పూర్ణిమ మేడం గారు ఇంజమూరులో డెమో కిట్ వేరే ప్రోడక్ట్లు కొంటాను అనగానే నేను ఏం చెప్పానంటే, మేడం మీ దగ్గర డెమో కిట్ ఉందా? లేదు. డెమో కిట్ లేకుండా ఎంత గొంతు చించుకొని అరిసినా ఏ ఒక్కరు మన వైపు చూడరు. నువ్వు ఎత్తుకొని పోయినటువంటి ప్రొడక్ట్లు వాళ్ళు వాడుకుంటారు, కానీ రిజల్ట్ చెప్తారు. ఏం లాభం నీకు? ఏం లాభం లేదు. అదే రూ. 1150 పెట్టి నువ్వు డెమో కిట్ తీసుకోవడం ద్వారాగా నెల నుంచి 2 నెలలు 3 నెలల దాకా నీతో పాటు నడుస్తుంది, ట్రావెలింగ్ చేస్తుంది. అది ఒక్క రోజుకి ఒక్కరికి చెప్పినా కూడా నెల రోజులకి 30 మందికి డెమోస్ ఇస్తావు. 30 మందిలో డెమోస్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ప్రొడక్ట్ ఒక్క నలుగురు తీసుకున్నా కూడా నీ యొక్క బిజినెస్ ఎంత దూరం పోతుందో తెలుసా? తెలియకుండా వెళ్ళిపోతుంది. ఇంకా దానికి అంతు లేదు, అవధి లేదు, అంతం లేదు, అన్లిమిటెడ్. చాలామంది చిన్న లాజిక్ తెలియక డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం, ఛార్జీలకి అయిపోతాయి. తర్వాత ప్లాన్ లేకుండా చేసే పనులు ఇవన్నీ. ప్లాన్ లేకుండా హడావిడిగా ప్రొడక్ట్లన్నీ కొనుక్కొని బండి సంచిలో వేసుకొని వెళ్ళిపోతాం. ఎందుకు? అవతల వ్యక్తి అడిగాడు కాబట్టి మనం ఏం చేస్తాం, కతక్కనంట మొత్తం కొనుక్కోమోతాం. ఎక్కడో ఒక దగ్గర రూ. 5 అప్పు తెచ్చి నేరుగా వాళ్ళు అడిగారని ఎత్తుకుపోయి ఇస్తాం, బాగానే ఉంది. వాళ్ళు ఇయ్యంగానే రూ. 2000 అయిన ప్రోడక్ట్ని నీ చేతిలో 500 600 పెట్టి, సార్ రేపు ఇస్తా, యాడికి పోతావులే అని అనగానే నువ్వేం చేస్తావు? ఇట్ట కస్టమర్ ఏమనుకుంటాడో ఎమ్మటం లాక్కుంటే, లేకుంటే ఒకవేళ రేపు ఇస్తాడులే అని మనం అనుకొని అట్లా 5 మందికి ఇచ్చిన రూ. 5000 మీకు లాస్. రూ. 5000 లాస్ చేసుకుంటారు. అది చెయ్యొద్దు. అది అసలు లీడర్షిప్లోకి రాదు. కేవలం రూ. 1150 డెమో కిట్ తీసుకొని అక్కడ మీరు డెమోస్ మాత్రం చేయండి. కళ్ళ ముందు కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తే వాళ్ళు ఏమి ఇస్తారు? అక్కడ ఆర్డర్ చేస్తారు. ఆర్డర్. మీరు స్టైల్ మార్చాల్సింది ఏంటంటే, ఆర్డర్ తీసుకోవాలి. ఒక పెన్ను, ఒక చిన్న బుక్, రూ. 10 బుక్ తీసుకొని, ప్లీజ్ సార్ ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా మనకు వచ్చే రేటే తీసుకుందాం. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, గౌతమ్ బాలి సార్ మనకి ఐడి ఇచ్చాడు, ఐడి ఇచ్చి ఇంత పర్సంటేజ్ అని చెప్పి మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కే మనకి ఇస్తున్నాడుగా. రూ. 200 ఇచ్చే ప్రోడక్ట్నే నువ్వు కస్టమర్ కాడికి పోయి 250 చెప్తున్నాం. ఒక్కసారి గమనించండి. అక్కడ కూడా మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం బుద్ధి చూపిస్తున్నాం? ఒక్క కస్టమర్ నిన్ను నిజాయితీగా నమ్మినప్పుడు 10 కాడ 20 కాడ 30 కాడ ఏమీ పెద్ద మనం వేరియేషన్ చూడొద్దు. నీకు ఎంతకైతే ఇచ్చారో అంతకే ఇవ్వండి. కాబట్టి మీరు సెల్ ఓపెన్ చేసి వాళ్ళకి చూపించండి. ఇదిగోండి మేడం, ఇదిగోండి సార్, నాకు ఎంఆర్పి ఇది ఎంత వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ నేను ఐడి తీసుకోవడం ద్వారాగా నాకు కంపెనీ ఇది ఇస్తుంది అని ఖచ్చితంగా చెప్పండి, చూపించండి. అప్పుడేమవుద్ది, ఓహో ఇక్కడ ఒక ఐడి అనేది, అప్పుడు మీ నోటి గుండా ఐడి వేసుకోండి అనే మాట ఎవరికి చెప్పగాకండి. కాబట్టి ఫోన్లో ఒక యాప్ ఓపెన్ చేసి, దీనికి ఒక సిస్టమ్ ఉంది, యాప్ ఉంది, ఈ యాప్ ద్వారాగా కూడా ఈ విధంగా ఉంటుంది అని దాంట్లో చూపించండి వాళ్ళకి. ఏదో పోయినమా, తొందరగా పోయినమా, నేల మీద గీకినమా, నీళ్ళల్లో పోసి గరడ తిప్పినమా, అంతే కథం. అక్కడ ఎవరో గన్ను పెట్టి మనల్ని చంపుతున్నట్టు పరుగులు తీస్తాం. ఒక్క కస్టమర్ దగ్గరే పట్టుకోవడానికి 2 గంటలు కాదు 3 గంటల సేపు వెయిట్ చేయి, తప్పేముంది? చక్కగా వాళ్ళు వింటుంటారు. అక్కడ చదువుకున్న చిన్న ఇప్పుడు ఫోన్ తిరిగిన వాళ్ళు ఎవరు? చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు ఉంటారు. ఫోన్ ఒక యాప్ ఓపెన్ చేసి అప్సిల్గా మన వెస్టీజ్ ఇదిగోండి సార్ ఇలా ఉంటుంది, మేడం ఈ విధంగా ఉంటుంది, ఇలా ఈ సిస్టంలోనే మేము అప్లోడ్ చేసుకోవాలి, మేము ఏం ప్రోడక్ట్ కొనాలన్నా చూడాలన్నా ఇందులోనే మాకు కనపడద్ది అని నువ్వు
ఫోన్లో చూపించిన తర్వాత వాళ్ళకి ఏమో నమ్మకం ఏర్పడుద్ది. అమ్మా మేడం అది మరి నేను కూడా తీసుకోవాలనుకుంటున్నాను. మరి ఏమేం కావాలి దానికి ప్రూఫ్ అని అడిగితే ఫస్ట్ మీరు చెప్పాల్సిన పని ఏంటంటే ఓటర్ కార్డ్, ఫస్ట్ ఓటర్ కార్డ్ పెట్టుకోండి. ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఆధార్ కార్డు. లాస్ట్ ఆధార్ కార్డు పెట్టండి. మీరు అడగటంలోనే ఆధార్ కార్డు అనగానే వాడికి ఒక్కసారిగా భయభ్రాంతులైపోయి ఆధార్‌కి అన్ని లింకులు చేసిండు కదా! ఆ ఉద్దేశంతో ఆధార్ ఎవడు ఇయ్యరు. మనం ఆధార్ లాక్కుంటాం. ఏదో ఏసేసుకుందాము. ఏసేసుకున్నోళ్ళందరూ ఈరోజు ఆడే ఉన్నారు గమ్ముగా. అంటే వాళ్ళకేమీ తెలీదు. అంటే నేను నేర్చుకోకుండా ఆ పక్కనోడిని కూడా తీసుకొచ్చి అందులో ఇరికిచ్చేస్తాం. తర్వాత వాళ్ళేమవుతది, మనం వాళ్ళ ఊరికి మనం పోలేం. 10 కిలోమీటర్ డిస్టెన్స్ అయినా జాయిన్ చేసినంత వరకే మనం ఉంటాం. తర్వాత వాళ్ళ కాడికి పోము, వాళ్ళకి ప్లాన్ చెప్పము, వాళ్ళకి ప్రొడక్ట్‌లు వాడమని చెప్పము, మనం ఎత్తుకుపోయి వాళ్ళకివ్వము. డీఎల్‌సీపీ మీటింగ్ జరుగుతుందని వాళ్ళకి చెప్పము. సెమినార్ అని జరుగుతుందని వాళ్ళకి చెప్పము. బూట్ క్యాంప్ అనేది ఒకటుంటది అది వాళ్ళకి చెప్పము. ఇలాంటియి ఎన్నెన్నో ఉంటాయంటే స్టార్టింగ్ దశలో మాత్రము ఎంత ఆతృతగా పోతామంటే, అంత ఆతృతంగా పోయి రూ. 200 ఆయిల్ అయినా పెట్టేసుకుంటాం గట్టిగా. పెట్రోల్ ట్యాంక్‌లో పోసుకొని హ్యాపీగా పోతాం. అదే నెల రోజుల తర్వాత అదుండదు. ఆ సంతోషం ఉండదు మనిషికి. అలా కాకుండా ఒక కస్టమర్ నువ్వు చేసేది ఏదైనా సిన్సియర్‌గా ఎవరైనా సరే చేసే పనిలో వారానికి ఒక టైం తీసుకోండి. వారానికి నేను ఒక హోమ్ మీటింగ్స్ ఒక 3 చేసుకుంటాను. వారంలో ఒక 4 ఐడీలేసుకుంటాను అని మీకుగా మీరు ఒక ప్లాన్ చేసుకోవచ్చు. వారానికే రోజుకి 4 ఏమని చెప్పట్లే. అదెవరికి? మీకే, ఎవరి టీమ్‌కి వాళ్ళకి. 4 ఐడీలు అది కూడా ఐడీలు ఎంట పడొద్దు. నువ్వు ఫోన్ ఎప్పుడైతే యాప్ ఓపెన్ చేసి వాళ్ళకి చూపిస్తావో ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. రేపు నుంచి ప్రయత్నం చేయండి. అదే విధంగా మనకి ఫోన్‌లో ఈ జీఎస్టీ 2.0 మామూలుగా ఏందంటే మనకి కాస్ట్ కూడా తగ్గుతది. ఇంకోటేందంటే 19వ తారీఖు 5 గంటల సాయంత్రం 5 గంటల నుండి అంటే ఎల్లుండి శుక్రవారం నుండి 21వ తారీఖు ఉదయం 9 గంటల తర్వాత నుంచి వర్క్ చేస్తది. అంటే మీకు బిల్లింగ్‌లు పడవు. ఆ టైంలో రేపొక్కరోజు ఉంటది సమయం. కొనాలనుకుండో లేదనుంటే ప్రొడక్ట్‌లు మీకు అవసరం అనుకుంటే ఎవరికైనా ఆర్డర్ పెట్టుకొనుంటే తెచ్చుకోండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత ప్రసాద్ సార్ షాప్ ఏం లేదు. సార్ ప్రొడక్ట్‌లు రాట్లేదు. సార్ ఏం సార్ ఇది అంటే ఆ సమయానికి ఎప్పుడైతే రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళకి తెలుస్తది. అమావాస్యకి, పౌర్ణమికి నెలకొకసారి వచ్చే వ్యక్తి కరెక్ట్‌గా ఆ సమయంలో వత్తడు. సార్ నేను ఈరోజే కొందాం అనుకున్నాను సార్ 5,000కి. ఏంది అసలు ఇది లేదు. వేస్ట్ సార్. నిజమే. అందరూ చెప్తుంటే నేను ఇనలేదు సార్. ఇది వేస్టే సార్ అని అంటాం. ఎప్పుడు? అతనికి అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు వత్తడు. అందుకే ముందుగానే చెప్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీ గ్రూపుల్లో ప్రతి ఒక్కరికి మీ డౌన్ లైన్‌లో ఉన్నటువంటి లైఫ్ లైనర్స్‌కి ప్రతి ఒక్కరికి తెలియపరచండి. రేపొక్కరోజు మాత్రమే ఏం కొనుక్కున్నా బిల్లింగ్ అవుతది. రేపొక్కరోజు ఎవరైనా జాయిన్ చేసుకున్నా కూడా అది యాక్టివేషన్ అవుతది. తర్వాత 2 రోజుల్లో 19, 20, 21 19 సాయంత్రం దాకా. అంటే ఇప్పుడు అదే విధంగా 21 తారీఖున 9 గంటల నుంచి వర్కింగ్‌లు అవుతాయి. మీరు తెలియక యాపులు కొట్టి ఇసుగు చెందొద్దు. ఎవరికి గూడా ఆధార్ తీసుకొని నీకిప్పుడే ఆధార్ ఏసేస్తాం ఐడీ అని మాత్రం చెప్పవద్దు. ఇవి కొంచెం గుర్తుపెట్టుకొని ఒకవేళ రానటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చినటువంటి వారు మీరు వాళ్ళకి తెలియపరచండి. ఇంకా ఈ మన వెస్టీజ్‌లో ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో కొన్ని మైనస్‌లన్నీ కొన్ని చెప్పానో, కొన్ని ప్లస్‌లేంటో కొన్ని చెప్పాను. ఏం చేస్తే మనకి టీమొస్తది? టీమొస్తే మనం ఎట్లా ఏందని. ఫస్ట్ డెమో కిట్టే చెప్పాను గుర్తుపెట్టుకోండి.
డెమో కిట్ ఫస్ట్ మనం దగ్గర డెమో కిట్ ఎవరికైనా సరే మనము సిగ్గుపడవలసిన పని లేదు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహేష్ బాబు అంతటి వ్యక్తే ఇప్పుడు బాత్రూమ్ అడగమన్నా వచ్చి అడుగుతాడు. ఎవరింటికాడికి అడగమన్నా అడుగుతాడు. ఎందుకంటే డబ్బులు వస్తాయి. ఒకప్పుడు అబ్బాస్కి అడిగేది జస్ట్ ఊరికి అది పట్టుకున్నాడు బ్రష్ అంతే, ఏం లేదు. కానీ ఈరోజు మనము అక్కడ నామూషాను వాడు చూస్తున్నాడు ఈడు చూస్తున్నాడు నేను ఎట్టా పోయి చెప్పేదబ్బా అని అనుకుంటున్నాం. ముందు అది తీసేయాలి. మనలోంచి అది తీసేయడానికి కోసమే మన భాషా సార్ మనకి ఆల్రెడీ సిద్ధేశ్వరంలో ట్రైనింగ్ క్లాసులు జరిపేదానికోసంగా సిద్ధమయ్యాడు సారు. అందరికీ కూడా తెలియపరచాలని కొంతమంది లీడర్స్ రివ్యూ మీటింగ్ రేపు ఇక్కడ తిరుపతిలో ఉంటుంది. ఇక్కడ కొంతమంది బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు కూడా తిరుపతికి వస్తున్నారు, చెన్నై నుంచి వచ్చే వాళ్ళు కూడా వస్తున్నారు. అండ్ ఎవరైతే ఈ తెలుసుకోవడానికి కోసం వస్తున్నారో కొంతమంది, అదేవిధంగా ఏంటంటే నేను ఎలా చెప్పాలనే విధానం కూడా సారే నేర్పిస్తానంటుండో. ఇంకా మనకేమి నేర్చుకోవడానికి మనకి ఒక కోరిక ఒకటి కలగాలి లోపల, అంతే. సిద్ధేశ్వరంలోనే ఎందుకు ఎంపిక చేసుకున్నామంటే మీకు అందరికీ తెలుసు, సిగ్నల్ లేని వ్యవస్థ, మనం ఏం చెప్పినా అక్కడ నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా అందరూ కూడా నేర్చుకోవడానికి మాత్రం రండి. త్వరలో మన కేశవ్ సార్ పోస్టర్ రిలీజ్ చేస్తారు. కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోవడానికి కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ఏ రీతిగా మాట్లాడాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, జూమ్లో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా నన్ను తీసుకోండి, నా మాటలను ఎంతోమంది వినుంటారు. ఫోన్ చేస్తే టార్చర్ చేస్తారని, ఫోన్ చేస్తే వదలడని, ఇలాంటివన్నీ చాలా చాలా కంప్లైంట్స్ అని పాపం నాకు తెలియకుండానే బాసా సార్ చెప్పున్నారు. కానీ అంత నేను బాధ పెట్టున్నాను అనేది నాకు తెలియదు. నేనేం చేశాను, రావాలి తెలుసుకుంటారు, ఇదేదో పెద్ద గొప్పది, వెస్టీజ్ గొప్పదే. కానీ నేను అట్లా ఎక్కువగా మాట్లాడడం చేయడం చేసేళ్ళకి వాళ్ళకి చాలామంది అలా అనుకున్నారు. సార్ మరలా అంటే వాళ్ళు నాకు రిప్లై చెప్పకుండా, సార్ మీరు ఇలా మాడుతున్నారు నాకు కొంచెం ప్రాబ్లం ఉందని వాళ్ళు చెప్పలే. ఇదే మనకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఎవరైనా సరే చెప్తేనే తనలో ఉన్నటువంటి ఆ మార్పుని సరి చేసుకుంటారు. నాలో ఉన్న మార్పు ఏంటంటే ఆ మార్పు ఈ ఎదుటివాడు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడినోడిని దూరుకోబోయి నేనే మాడతా, వాడికి ఏం అవసరమో తెలీదు. అట్లాంటిది నన్ను మార్చి ఎలా మాట్లాడాలో నాకు తెలియపరిచి, నేను సార్ దగ్గర భాషా సార్ దగ్గర జతలో తిరిగి కొన్ని రోజులు ఉండి, కొన్ని రోజులు మౌనంగా ఉండి, కొన్ని రోజులు చీకటి రూమ్లో ఉన్నట్టు ఉండి, ఎవరితో మాట్లాడకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కొన్ని రోజులు నేను సాధనం చేశా. సార్ ఏదైతే చెప్పాడో తప్పకుండా చేశా. ఎప్పుడైతే నాలో ఒక మార్పును చూశాడో చాలా మార్పు వచ్చింది. ఇంకా నువ్వు పర్ఫెక్ట్, నువ్వు చేయగలవు, అన్నీ ఉన్నాయి, ఎంత దూరమైన పోయి ఓపికతో చెప్పగలవు. వాళ్ళు ఒకవేళ వెయిట్ చేయమంటే 2 కాదు 20 రోజులు కూడా వాళ్ళ ఇంటి ముందే నిలబడి కూడా ఉంటావు, ఒంటి మీద కూడా ఉండగలవు. కానీ ఈ దానికి తోడు మాట తోడవుతుంది. ఎంత కావాలనో అంతే మాట్లాడుతున్నావు, చాలా సంతోషం అని నాకు తెలియపరిచిన తర్వాత ఆ స్పీచ్ నన్ను మార్చిన విధానము, నేను ఒక 10 లక్షలు ఇచ్చినా కూడా అది తక్కువే. నన్ను నన్నే మార్చిందంటే మరి మీరు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనలో ఉన్నటువంటి ఆ లోపాన్ని ఎవరైనా ఎదుటోడికి చెప్తే వాళ్ళంతనే వాళ్ళ దగ్గర తగువ వచ్చేస్తుంది. తగువులు తంటాలు నేను ఎట్నా అట్నా నేను అట్టెట్ట అనుకుంటాం. కానీ ఇవే
మనలో ఉన్నటువంటి మైనస్లు ఏంటి, ప్లస్ ఏంటి, నేను ఏం మార్చుకోవాలి, నేను ఎలా ఉండాలి, ఎవరితో ఎంత మాట్లాడాలి, అవసరం లేని చోట కూడా మనం అంతా మనమే కల్పించుకొని మనం మాడతాం. అక్కడే మనకు ప్రమాదం వస్తుంది. ఎంత అవసరం అంతే మాట్లాడాలి మనం కూడా. సమయం, నేను చాలా చాలా స్టేటస్లు పెడుతున్నాను. చాలా స్టేటస్లు పెట్టిన తర్వాత నాకు ఒకరు ఈ మధ్య కొత్తగా, వాళ్ళు అసలు హిందీయో ఇంగ్లీషో ఏమో నాకే అర్థం కాదు, కానీ వాళ్ళు సైతం కూడా రియాక్ట్ అయ్యి ఒక్క రోజు పెట్టలే. నేను ఎందుకు పెట్టలేదని నా మీద ఆ, వాళ్ళు అరవడం స్టార్ట్ అయింది. అంటే అది నాకు అర్థం కాలే. తర్వాత దాన్ని తెలుగులో అనువాదం చేసుకుంటే తెలిసింది, స్టేటస్ ఎందుకు పెట్టలేదు మీరు అని. స్టేటస్ ఎందుకు పెట్టలేదంటే, మరి నేను పనిలో ఉండి మీటింగ్లో ఉండి నేను పెట్టలేదని చెప్పి మళ్ళీ నేను ఒకటి పెడితే అప్పుడు చెప్తున్నారు వాళ్ళు, కేవలం మీ యొక్క స్టేటస్ చూసి నేను నేను ఎంత కోపం వస్తున్నో, ఎలాంటి ఉన్నో, నేను నీ యొక్క మాటలు అన్నీ విని నేను కొంచెం మార్పు చెందినానంటే అప్పుడు అనుకున్నా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా వస్తున్నటువంటి ప్రతి మాట అయినా సరే నేను ఎవరికో ఉపయోగపడుతున్న ఉద్దేశంతో స్మార్ట్ వర్క్ ఫోన్లో పెడుతున్నా. స్టేటస్ ఎవరెవరు చూడండి. బాసా సార్ కూడా మాటలు పోయినసారి ఆ, పోయిన మంత్లో 31వ తారీఖు సెమినార్లో మాట్లాడినటువంటి మాటలు నేను పెట్టడం జరిగింది. మాటలు కూడా చాలా మందికి ఇన్స్పైర్ అయ్యారు. సార్ చెప్పిన ప్రతి మాటలు చాలా చక్కగా నాకు కూడా అనిపించినాయి. మనమందరం మారదాం. మార్పు అనేది ఎప్పుడైనా రావచ్చు. ఖచ్చితంగా మనమందరం కూడా ఎవరి దగ్గర కూడా ఫోర్స్ చేయొద్దు, బతిమలాడుకోవద్దు. ఈ వెస్టీజ్ అనే గొప్పతనం ఏంటంటే ఎవరిని బతిమలాడొద్దు, భంగపడొద్దు, వాళ్ళు వెంట పడొద్దు. మన పని మనం చేసుకుంటా పోతే మన గురించి మనం చెప్పుకోకూడదు, మన గురించి ఇతరులు చెప్పుకునే స్థితికి మనం ఎదగాలి. ఆ స్థాయికి ఎదగాలి. మనం వెళ్తున్నా కూడా మన వెనక అక్కడ ఇక్కడ అరుగుల మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఒకప్పుడు ఈ వ్యక్తి ఫలానా, ఈ మేడం కనీసం ఇంట్లో వంటింటికి అయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఏదో ఒక కంపెనీలో వర్క్ చేస్తూ వీళ్ళు నెలకి 10 నుంచి 20, 30, 40, 50 తీసుకుంటున్నారు. అదేవిధంగా కారు కూడా వచ్చిందంట. ఎక్కడి నుంచి వస్తుంది అని అన్నా కూడా మనం కూడా తెలుసుకుంది అంతంత మాత్రం. కాబట్టి ప్రతిరోజు నేర్చుకునే పొజిషన్లో మనం ఉండాలి. ప్రతిరోజు పిల్లల్ని బడికి పంపిస్తాం. ఒకరోజు పోలేదంటే వాడిని చించి ఆరేస్తాం. ఎందుకు? వాడు బాగుపడాలి, వాడు బ్రహ్మాండంగా ప్రైజ్ కూడా అవ్వాలని చెప్పి వాడు ఒక్క పూట కూడా బడికి పోనన్నా కూడా మనం ఎత్తుకొని తీసుకొని పోతాం ఆడికి, స్కూల్లోకి. అక్కడే మనం అంత డెడికేషన్గా వర్క్ చేస్తున్నప్పుడు, పిల్లల దగ్గరే మనం చూస్తున్నప్పుడు ఇది ఒక లైఫ్, ఇది ఒక లైఫ్ అని, ఇందులోనే నాకు ఒక లైఫ్ ఉందని ఎవరు ఎందుకు అనుకోవట్లేదో నాకు తెలియడం లేదు. నిజంగా ఇందులో మంచి లైఫ్ ఉంది. చాలామంది చెప్తున్నప్పుడు నేను కూడా స్టార్టింగ్లో అనుకోలేదు, కానీ ఇప్పుడు జర్నీ చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది, బాధ ఉంది, ఆనందం ఉంది, అన్నీ ఉన్నాయి. ఉగాది పచ్చడిలాగా ఉంది నాకైతే. ఈ వెస్టీజ్ చేస్తుంటే ఉగాది పచ్చడే గుర్తుకొస్తుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక కళ, ఇంతకుముందు ఒక కేశవ్ సార్ ఆల్రెడీ జూమ్ అనేది వేస్తున్నాను సార్ అన్నప్పుడు నాకు చెప్పాడు. నేను అప్పుడే చెప్తున్నా, ఒక్క అపార్ట్మెంట్లో 100 కుటుంబాలు ఒక్క చోటే వెస్టీజ్ కుటుంబ ఆరోగ్య నిలయం అనే ఒక పెద్ద బోర్డు ఒకటి పెట్టుకొని, అంటే ఇది ఒక కళ, ఇది కళ నెరవేర్చుకునే కళ మనం అందరం నెరవేర్చుకోవచ్చు. ఖర్చు ఏం పెట్ట, నేను జస్ట్ కళ అనేది నా నా మైండ్ సెట్లు అనుకున్నా. అందరము 100 కుటుంబాలు ఒకే అపార్ట్మెంట్లో ఉండి ప్రతిరోజు కింద ఆడిటోరియంలో మనం అందరం కలిసి మాట్లాడుకుంటూ
అందరితో ప్రతిరోజు అందరం కలిసి బయటికి పోయి చిన్నలు పెద్దలు ఓల్డ్ మ్యాన్ ఇలాంటిది ఓల్డ్ ఏజ్ ప్రతి ఒక్కరం పోయి ఒక సబ్బు ఒక పేస్ట్ గురించి మనం చెప్పగలిగితే బయటికి పోయి 100 మంది డ్రెస్ కోడ్తో పోతే ఎట్లా ఉంటుంది? అసలు దాన్ని నేను ఆలోచన చేస్తేనే ఎంతో సంతోషంగా ఉంది. కానీ నాకు తొందరలో దగ్గరలోనే ఇదంతా జరగబోతుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఇల్లు లేదని బాధపడొద్దు. వెస్టేజ్‌లోకి వచ్చి అసలు బాధపడకాకండి. నాకు కారు లేదనో, నాకు లేకపోతే మంచి జీవితం లేదనో, జీతం లేదనో, ఇంటికాడ ఆయన సంపాదిస్తున్నాడు నాకేమి ఇయ్యట్లేదనో అని అనుకున్నా కూడా అక్కడ ఆగిపోతాం. అంతకన్నా మించి గౌతమ్ వాలి సార్ మనకి ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. వాళ్ళైనా సార్ వాళ్ళు ఇంకా పని ఎక్కడికి పోయి తంబేసుకొని అక్కడ ఇక్కడ భయపడితే పని చేయాలి. ఎప్పుడెప్పుడు అయిపోద్దిరా ఇంటికి వెళ్ళిపోదాంరా అని అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు హ్యాపీగా చేసుకున్నది ఫుడ్ మీరు తినుకుంటూ 2, 3 డెమో కిట్లు ఎదురుగా పెట్టుకొని మీరు వీడియోలు తీసుకొని కూడా దాంట్లో స్టేటస్‌లు పెట్టుకోవచ్చు. స్టేటస్ ఎంత ఎంత బాగుంటది. స్టేటస్ చూసిన ప్రతి ఒక్కరి కింద నెంబర్ ఇస్తే ఇది ఏం కావాలంటే పలానా దగ్గర షాప్ ఉంది పోయి తెచ్చుకో. అంతే. ఇంతే సింపుల్. ఇదే బిజినెస్. ఎవరికి ఏది కష్టంగా ఉంది? భర్త బయటికి పోయి జాబ్ చేసుకొని ఇష్యూ ఉష్యూ అనుకుంటా ఆడ బాస్ చేత తిట్లు తినుకుంటా అది పని చేయకపోతే ఆడ అరిసి దానికన్నా 100 కాదు 1,00,000 రెట్లు వెస్టీజ్ మన ఇంట్లో కూర్చొని డెమో చేయటం చాలా సులభం. ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి సాధ్యం అసాధ్యం అంటూ ఏమీ లేదు. ప్రతి మనసు పెట్టి మీ యొక్క మనసును పెట్టి నేను చెయ్యగలను, డెమో కిట్లు మొత్తం తెచ్చుకొని నేను ఇంట్లోనే చేయగలను అని మీరు నిరూపించండి. ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఇంటికాడ మాత్రం మీరు డెమో చేసి ప్రతి ఒక్కరు గ్రూప్లో పెట్టండి. రోజుకొకటి వేయండి. మొత్తం రోజుకు 4 చేయమని చెప్పట్లే. ఈరోజు ఫ్లోర్ క్లీనర్ చేయండి, రేపు అంటు క్లీన్ చేసే స్వాప్ చేయండి, రేపు ఇంకో రోజు పేస్ట్ చేయండి, తర్వాత తులసి డ్రాప్ చేయండి. నూనె ఆయిల్ మనం వాడుతున్నటువంటి ఇంట్లో ఎవరైతే ఇంకా ఆయిల్ చేయలేదో ఒక్కసారి వాటర్ నీళ్లు 2 గ్లాసులు తీసుకొని ఏ ఆయిల్ అయినా వాడండి. బయట ఆ ఆయిల్ తీసుకొచ్చి ఒక స్పూన్ దాంట్లో ఒక స్పూన్ దీంట్లో వేసి చూడండి. ఏదైతే ఆయిల్ అనేది నీళ్ళల్లో కలిసిపోతుందో అది ఒరిజినల్, కలవకుండా పైన తేలుతూ ఉంటుంది. అది చూడండి. అది ఇవన్నీ డెమోస్. అది మీరు చూస్తూ కలుపుతూ మాట్లాడుతూ ఒక్కసారి మీరు స్టేటస్లో పెట్టారంటే చాలామంది తెలుస్తుంది. ఇది కూడా స్మార్ట్ వర్క్. అది కూడా నువ్వు ఫీల్డ్ వర్క్ చేసినట్లే. ప్రతి ఒక్కరు కూడా మరొక మారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంతవరకు మీరు ఓపికతో నా మాటలు విన్నందుకు. అందులో మీకు ఏదైతే నచ్చిందో నచ్చలేదో తెలియదు, కానీ ప్రతి మాట తీసుకోండి. మైనస్ అంటే ఏదైనా నచ్చకపోతే తీసేయండి పూర్తిగా. నచ్చితే మాత్రం అది పెట్టుకొని మీరు ఖచ్చితంగా మీరు వర్క్ అనేది చేయండి. చేస్తే కేవలం నా కోసం చేయొద్దు, మీకు కుటుంబం గురించి మాత్రమే చేయండి. కుటుంబం భరోసా కోసం చేయండి. ఇంట్లోనే ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కిందనే కనీసం కష్టపడకుండా ఏమి లేకుండా ఇంట్లో డెమోస్ తెచ్చుకొని డెమోస్ చేయటమే అది ప్రాక్టీస్. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తేనే బయట మనం చేయగలం. అక్కడ పోయి ఎత్తులాడుకోకూడదు, తవుడుకోకూడదు. కస్టమర్ ఏందబ్బా ఇది అనుకునే లోపు మనం కంగారు పడిపోతాం. అవన్నీ చేయకూడదు. కాబట్టి ఇక్కడ ఇంటికాడనే రోజు చేస్తే ఒకరోజు వస్తుంది నీకే ఆత్మధైర్యం వచ్చి అప్పటికి నీ కింద టీం వస్తుంది. ఆ టీంకి నువ్వు ఇంట్లో నేర్చుకున్నదే వాళ్ళకి చెప్తావు. అక్కడ ఇలా చేయాలంటే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఏమంటారు, మా మేడంకి చాలా బాగా వచ్చు అనుకుంటాం. ఎందుకంటే అది నువ్వు ఇక్కడ ప్రాక్టీస్ చేసావు కాబట్టి. థ్యాంక్ యూ సార్, కేశవ్ సార్, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్. చాలా చక్కగా చెప్పారు. ఈ విషయాలు, ఈ డెమో కిట్స్ మనం పాటిస్తే మనం అభివృద్ధి వైపున నడుచుకుంటాం.
సో కాబట్టి మనం ఇప్పుడు విన్న వాళ్ళు ఫీడ్బ్యాక్ అడుగుతాం సార్. దయచేసి హ్యాండ్ రేస్ చేయండి, లేదా పేరున పిలుస్తాం, దయచేసి చెప్తారా? రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవరివన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ప్రతిరోజు సార్ ఆవేశంతో ఆవేదనతో కడుపులో ఉండే బాధతో ప్రతిరోజు చెప్తూ ఉన్నాడు, కానీ కనీసం ఒక 50% కూడా మనం చేయలేదు అనిపిస్తా ఉంది. నా ఉద్దేశం ప్రకారం ప్రసాద్ సార్లో ఉన్న స్కిల్ కానీ పేషెన్సీ కానీ ఒక 50% ఉన్నా కూడా తక్కువ టైంలో రీచ్ అవుతుందని నా ఉద్దేశము. ప్లస్ సార్ చెప్పింది కొన్ని కాకుండా కొన్ని పాటించినా కూడా ఈరోజు కాకుండా రేపైనా కూడా సక్సెస్ అనేది ఖచ్చితంగా మీ ఇంటికి వరకు అవుతుందని నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అరుణ వింజమూరు టీం. కాబట్టి సీను ఆర్సిఎల్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చక్కగా బాగా జూమ్ బాగా చెప్పారు సార్. మీరు ఒక జూమ్ చెప్పేటప్పుడు మీ యొక్క ఆవేదన ఆవేశం అనేది మీరు సక్సెస్ కావాలనేది ఒక ఉండాలి. మీలాగా ఆలోచన ఆవేదన అనేది మాకు ఉంటే గిన మేము కూడా మీలాగా చెప్పి మేము సక్సెస్ అవుతాం సార్, 10 మందికి చెప్పి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నరసింహ సార్ వింజమూరు టీం. గుడ్ మార్నింగ్ సార్. కేశవ సార్, ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సెషన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది సార్. మీ ఆవేదన కొట్టించినట్టు కనపడుతుంది. మీ బాధ టీంలో ప్రతి ఒక్కరిని కూడా డెవలప్ చేయాలి, వాళ్ళకి నాలెడ్జ్ని ఇవ్వాలనే సంకల్పంతో నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నము ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. తీసుకున్నప్పుడే ఈ వెస్టేజ్ కుటుంబంలో సక్సెస్ అయ్యేదానికి ఈజీగా ఉంటుంది. అదే డెమో కిట్ గురించి చెప్పి ఉన్నారు, బ్యాగ్ ఒకటి చెప్పినారు. అది చెప్పడం కూడా ఇంట కలిసి రచ్చగలవాలని మన పెద్దలు చెప్పినటువంటి మాట మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే వెస్టేజీ గురించి నీ ఇంట్లో వాళ్ళకే నువ్వు నిజంగా ఒప్పించలేకపోతే బయట నువ్వు చెప్పలేవు. అందుకే మీరు చెప్పినటువంటి డెమో కిట్ ద్వారా ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తే ఇంట్లో వాళ్ళకి మనము చేసేటువంటి పనిలో మన ప్రోడక్ట్లో ఉన్నట్టు దొమ్మని నిరూపించవచ్చు, ప్రోడక్ట్లో ఉన్నటువంటి ఒరిజినాలిటీని చూపించవచ్చు. అలాగే మనకు కూడా బయటికి వెళ్ళి ఫీల్ చేసుకోవడానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సార్. ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పి సుధా మేడం. ప్రసాద్ సార్. ప్రసాద్ సార్. సార్ మీరు పిలవండి సార్. అట్లా అలాగే ఓకే మేడం. శైలజ మేడం పామూరు, అన్మిట్ ఆప్షన్ ఇవ్వండి సార్. ప్రసాద్ సార్ మీరే అన్మిట్ ఇవ్వండి సార్. ఓకే మేడం. శైలజ మేడం పామూరు నుంచి మేడం అన్మిట్ ఆప్షన్ ఇచ్చాం మేడం, మాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. కేశవ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. బాగా చెప్పారు సార్ ప్రసాద్ సార్. నువ్వు జూమ్ లో
ఏంటంటే అప్లైన్ వాళ్ళని పట్టుకొని మనం మీటింగ్కి వెళ్ళినప్పుడు మనం 10 మంది చెప్తాము అని అక్కడ విని ఇంటికి వచ్చి మళ్ళీ దాన్ని చెప్పలేకపోయి వాళ్ళు అడిగేదానికి క్వశ్చన్లు మనకు అర్థం కాక చెప్పినా కానీ బాగా అర్థమైంది సార్. అలా మేడం కంటిన్యూ చెప్పండి, వింటున్నాం. అదే సార్, మనము మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వింటాము, విన్నాక మనం అక్కడ అనుకుంటాము నేను ఇంటికి పోయినాక ఇది చెప్తాలే ఇది చేస్తాలే అని అనుకుంటాము. ఇంటికి వచ్చినాక ఏమి చేయలేము. అలా అయ్యి మనం ఏం చేస్తామంటే ఆగిపోతాం అక్కడనే. ఇంకా ఇప్పుడు నా అవును. పరిస్థితి కూడా అలానే ఉంది సార్. ఇంటికాడ ప్రాక్టీస్ చేయండి మేడం. సరే సార్, ఎవరికి చెప్పినా ఏంటంటే ఓ మేము చూసినాంలే ఇలాంటివి మేము చేసినాంలే, అట్లా ఇలా ఎలా చేస్తావు అని అట్లా మాట్లాడుతున్నారు సార్. ఇట్లాంటివి మేము విన్నాము చాలా అని చెప్పి అని అంటున్నారు సార్. ఏం పర్వాలేదు మేడం, మనం ప్రతి ఒక్కరికి కూడా ఆ, నచ్చేదాకా మనం చెప్పొచ్చు. అంటే ముందు మనం ఇక్కడ చేసి మీరు ఎప్పుడైతే మీరు స్వతహాగా స్టేటస్లో మీరు పెట్టుకుంటారో ఆ స్టేటస్ మాట్లాడదు, మీరు మాట్లాడాల్సిన పని లేదు. ఇంకా సరే థ్యాంక్ యూ మేడం. సరే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఆర్కే సార్. సార్ వెంకట సుబ్బమ్మ మేడం అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను మేడం, మాట్లాడండి మేడం. మేడం వెంకట సుబ్బమ్మ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. బాగా చెప్పారు సార్. ఈరోజు ఫస్ట్ వచ్చేసి మనం నారాయణమ్మ మేడము రఘు సార్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టేజ్ మనకు అందించినందుకు థ్యాంక్ యూ సార్. వాళ్ళ ముందు వాళ్ళు బాగా వాళ్ళు చెప్పినారు కాబట్టి ఈరోజు మనం వెస్టేజ్లో మనము అందరు చెప్తానం సార్. వాళ్ళు వచ్చేసి 16 నెలలు గడిచింది అన్నారు సార్. అట్లో ఇటో తిరుగుతానే అంటున్నారు బట్టల షాప్ దగ్గర. ఆ సార్ కూడా మేము మీ బాధ చూసి ఇట్లా అట ఇటో తిరుగుతారని బాధపడినాడు. ఈరోజు మనం వెస్టేజ్లోకి వచ్చినామని చెప్పినారు మీరు. సమేతం అని చెప్పారు సార్, అది కూడా వండర్ఫుల్ సార్. మనం జూమ్ మీటింగ్లోకి వచ్చే ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది సార్. మళ్ళీ వచ్చేసి మన ఇంట్లో మీరు చెప్పారు మనము గిఫ్ట్ ఇంట్లో చేస్తే బయట కూడా చేయొచ్చు అని చెప్పారు సార్. అంటే మనం మన ఇంట్లో వచ్చేసి మన సార్ కానీ మేడం కానీ వాళ్ళు ఇంట్లో అండర్స్టాండింగ్ వస్తేనే మనం బయటికి పోయి చెప్పగలము. అదే మనం ఇంట్లో ఒకరు వద్దు నేను చేస్తా మీరు చేయొద్దు అనే ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు సార్. కాబట్టి మనం ఇంట్లో అడిగేసి భార్య భర్త కానీ ఇద్దరు కానీ ఒక టీం తయారు చేసుకొని మా ఇంట్లో అడిగేసి బయటికి చెప్పొచ్చు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఇచ్చిన అవకాశము. చెప్పిన సార్. థ్యాంక్ యూ సూపర్ మేడం. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వరరావు సార్ అన్మిట్ ఆప్షన్ మాట్లాడమండి సార్. వెంకటేశ్వరరావు సార్. మేడం దేవి హేమంత్ రొంపిచెర్ల మేడం అన్మిట్ ఆప్షన్ ఇచ్చారా మేడం? హలో మేడం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పినవన్నీ వింటూనే ఉన్నాను మీటింగ్లో నిన్నటి నుంచి. మేడం అర్థం కానివి నేను ట్రై చేస్తాను, అడిగి తెలుసుకొని నేను కంపల్సరీగా దీంట్లో సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తాను సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ మౌనిక మేడం బెంగళూరు నుంచి అన్మిట్ ఆప్షన్ ఇచ్చారా మేడం? మౌనిక వింజమూర్తి మేడం ఆప్షన్ ఇచ్చా మేడం, అన్మిట్ ఆప్షను. జి మౌనిక మేడం అన్మిట్ ఆప్షన్ ఇచ్చా మేడం, మాట్లాడండి మేడం. హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.
సార్ నేను న్యూగా జాయిన్ అయ్యాను. దీని గురించి తెలుసుకోనికి ప్రయత్నిస్తున్నా. ఓకే ఓకే మేడం, మాట్లాడండి మేడం. లేట్ గా జాయిన్ అయ్యాను. ఓకే, పర్వాలేదు మేడం. ఈ రోజు కాన్సెప్ట్ నేను ఇంకా వినలేదు. మేడం మేము జాయిన్ చేస్తున్నాము డిస్ట్రిబ్యూటర్ ని. మేము ఆల్రెడీ 1% ని ఆల్రెడీ ఒకసారి జాయిన్ చేస్తున్నాము. ఓకే మేడం. వాళ్ళ ప్రోడక్ట్ కొంటారు. సో ఇంకా మాకు దీని గురించి వెస్టేజ్ గురించి ఇంకా మేము క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోలేదు. ఇంకా అండర్స్టాండ్ చేసుకొని జాయిన్ చేపిస్తాం సార్. ఓకే మేడం, ఇప్పుడు నేను చెప్పినవన్నీ విన్నారా మేడం? యాక్చువల్లీ లేట్ గా జాయిన్ అయ్యాను. ఓకే మేడం, పర్వాలేదు మేడం. ప్రతిరోజు 6K ఉంటది మనకి, లేదంటే ఒక 8 గంటలకి 8:30కి ఉంటుంది. మార్నింగ్ 5:30 కూడా మనకి జూమ్ వస్తుంది మేడం. అందులో కూడా ఒకసారి వచ్చి, ఈ వెస్టేజ్ అంటే ఎక్కువ మంది మనం మీటింగ్లకి వెళ్ళి అది ఎక్కడో లాంగ్ ఉంటుంది, ఇంట్లో తీసుకోమని కుదరదు అనే ఉద్దేశంతోనే మన ఇంట్లో మన మొబైల్లోనే ఆన్ చేసుకొని మనం వినొచ్చు. ఓకే, మంచి కాన్సెప్ట్ పెట్టినటువంటిది, ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి. అందులో మీరు ఈరోజు కొత్తగా వచ్చినటువంటిది, చాలా ధన్యవాదాలు మేడం. వెస్టేజ్ కుటుంబంలోకి వచ్చినందుకు, జూమ్లోకి వచ్చినందుకు మేడం, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. సండే కూడా ఒక్కసారి జాయిన్ అయ్యాను సార్, ఒక మీటింగ్. అవునా మేడం? ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మొన్న సార్, ఎస్కే మొన్న అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను సార్, మాట్లాడండి సార్. సార్ మొన్న సార్, ఎస్కే మొన్న పెంజమొట్టి. సో థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్స్ ఎవ్రీబడి. అందరికి ధన్యవాదాలు పేరు పేరున జూమ్లో వచ్చినందుకు. సో నేర్చుకో, మార్చుకో, ఓర్చుకో, సంపాదించుకో, ఇటువంటి నినాదంతో వెస్టేజ్ ముందుకెళ్తుంది. సో రేపు మరి ఒక జూమ్ మీటింగ్తో మీ ముందు ఉంటాం. గుడ్ మార్నింగ్, విష్ యూ హెల్త్.